టమాటా, ఇది ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, పల్లి, నువ్వులు, చింతపండు, ఇది జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇది ఏమో పసుపు, ఇది ఉప్పు, ఇది కారము, ఇది ఎల్లిపాయ పేస్ట్, ఆ నూనె, బగారా ఆకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టినామండి. ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత నువ్వులు వేయించాలి. అందులోనే నువ్వులు మంచిగా చటపట అన్నట్టుగా వేగాలి. వేగినాయి. ఇప్పుడు తీసి పక్కన పెడతాము. ఇది టమాటా ఇట్లా కాటు పెట్టుకోవాలా, పచ్చిమిర్చి ఇట్లా చీరేసుకోవాలా, ఇక ఉల్లిపాయ కట్ చేసుకోవాలా. ఇక ఇప్పుడు ప్యాన్ నుండి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కాగిన తర్వాత టమాటా వేసేసేయాలి. టమాటాలు మొత్తం ఉడకొద్దు, కొంచెం కొద్దిగా ఉడకాలి. పచ్చి వాసన పోయేదాకా కొంచెం లైట్గా ఉడికియాలి, ఎంచుకోవాలి లైట్గా. టమాటా అయిపోయిందండి. ఇప్పుడు తీసేస్తున్నాను. ఒక బౌల్లో తీసేసుకోవాలి టమాటా. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. బగారా ఆకు, అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ కొంచెం మంచిగా వేగాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం మెత్తగా కావాలి ఉల్లిపాయ. పచ్చిమిర్చి ఉల్లిపాయతోనే వేసేసుకోవాలా, రెండు కలిపి మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కలిపినాక కొంచెం సేపు 2 నిమిషాలు మూత పెడితే మంచిగా మాగుతుంది, తొందరగా అవుతుంది కర్రీ. ఇప్పుడు మాగిన కొంచెం పసుపు వేస్తున్నాము. కొంచెం పసుపు వేసి మంచిగా కలపాలి. మీరు లైక్ చేస్తలేదు మా వీడియోని. ఎల్లిపాయ పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్టే ఉల్లిపాయ అంటారు దాన్ని. అది కొంచెం వేగనీయాలి, లేకుంటే పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు మసాలాలు మనం నూరినాం కదా, నువ్వులు, పల్లీలు, ఆ పేస్టు మీకు మిక్సీ సౌండ్ వస్తుందని మేము ముందే నూరి పెట్టుకున్నాము. మళ్ళీ వీడియోలో సౌండ్ వస్తుంది కదా. మంచిగా కలపాలి. ఇంకా సాల్ట్, ఇక కారము, కొద్దిగా కారం అండి. ఇప్పుడు మంచిగా మసాలా అన్నీ మంచిగా ఎగ్గినాయి, మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలా. కలిపిన తర్వాత అది కొంచెం ఆయిల్ లాగా వస్తుంది ఇట్లా దగ్గరికి. దాని తర్వాత ఇక పులుసు వేయాలి, చింతపులుసు. మనకు గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవాలి. కొంచెం ఆగనియాల మసాలా. ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాము. టమాటాలు వేసేసినాక కొంచెం కలపాలి. మనం కొంచెం సేపు మూత వేయాలి. ఇక కొంచెం సేపు మూత వేసినాక చూసుకోవాలా ఉడికినాయా లేదా అని చూసుకోవాలా కొద్దిగా. ఇక జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, ఇప్పుడు దించుకుందామా.
మూత పెట్టినామండి. ఇక 2 నిమిషాల కోసమే వేసినాము. ఇక అన్నీ వేసినాం కాబట్టి ఇప్పుడు అయిపోయింది. ఇక ఒక వేరే గిన్నెలో తీసుకుంటాము. ఇక అయిపోయిందండి టమాటా కుర్మా. మీరు లైక్ చేయండి, మా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ముందు వీడియోకి కలుస్తాము, ముందుకు వెళ్తాము. మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం. బాయ్.